థ్యాంక్ యూ. మా మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోని మేము అమలుపరుస్తాం ఖచ్చితంగా అని మా టీఎఫ్డిఏ సభ్యులు ప్రగాఢంగా నమ్మి మమ్మల్ని గెలిపించారు. సో ప్రధానంగా మీ ముందున్న సమస్యలు ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించారు? సమస్యలే ఉండే ఇక్కడ అంతా వెల్ఫేరే. ఒక మెంబర్ ఏమొచ్చినా సరే అది ఒక హాస్పిటలైజ్ అయినా ఇంకోటైనా ఏవైనా చేసి మన ఫ్యామిలీ మెంబర్ లాగా అతను కాపాడుకోవటం, అది మా స్పిరిట్. ఒక మెంబర్ని అదే మాకు పెద్ద బాధ్యత, నమ్మకాన్ని కలిగి వాళ్ళ నమ్మకంతో వేశారు. పెద్ద బాధ్యత మేము అనుకున్నాయని 2 సంవత్సరాల్లో మిగతా మెంబర్స్ యొక్క సహాయ సహకారాలతోటి, మా ఫామ్లో ఉన్న అగ్రదర్శకుల సహకారంతో, అలాగే ప్రభుత్వ సహాయ సహకారంతో అనుకున్నాయని 2 days కంప్లీట్ చేశారు. ఈ విజయం వెనక చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ మీరేంటి? ప్రధానంగా నన్ను మీలాంటి వాళ్ళు రావాలి, నీడ్ ఆఫ్ ది అవర్ అని నాకు జోరేగిలాగా వచ్చి నన్ను ఒప్పించింది మా విఎన్ ఆదిత్య గారు. అలాగే నేనుంటే ప్రెసిడెంట్గానే వైస్ ప్రెసిడెంట్గా వస్తాయని మా సాయి రాజేష్, వశిష్ఠ వీళ్ళందరి వల్ల వీళ్ళ ఉత్సాహం చూసి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టీఎఫ్డిఏ అనేది 2.0గా మారాలంటే దాని స్థాయి పెరగాలి, పరపతి పెరగాలి, ఇంటర్నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్స్తో సరిసమానంగా సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒక ఐకానిక్ బిల్డ్ కావాలి. అవన్నీ వాళ్ళతో షేర్ చేసినప్పుడు డెఫినెట్గా మనందరం చేద్దాం, మేము మీకు సపోర్ట్గా మేము కూడా కమిటీలో వస్తామంటే ఈ ప్యానల్ సాధ్యమైంది, ఈ విజయం సాధ్యమైంది. ఒకసారి ఈ వాతావరణం చూస్తుంటే ఒక జనరల్ ఎలక్షన్ జరిగిన హడావుడి అయితే కనపడుతుంది. ఇంత హైప్ రావడానికి కారణమే మేము అసలు నిన్నటి వరకు ఎవరూ మీడియాకి రాము. ఈ వాతావరణం నిన్నటిదాకా అంచోట్లో ఉంది. దీనికని 800 members తోటి మీటింగ్ జరిగింది సారథి స్టూడియోలో, కానీ మీడియాని పిలవం. ఎందుకంటే మన సమస్య 2 రాష్ట్రాల్లో ప్రజలు కాదు, మన 1670-1750 మంది ఉన్నాం. మేము 1750కి సంబంధించి కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మా సోషల్ మీడియాలో క్లోజ్గా అది చూస్తాం. అది తెలియదు మీకు, పబ్లిక్కి మేము రాలా, ఇప్పుడు వచ్చింది కాబట్టి తెలుస్తుంది ఈ వాతావరణం ఉందని. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ ఎలక్షన్? ఏం లేదంటే ఇప్పుడు మాకన్నా ముందు ఒక నెల ముందు 2 panels వచ్చినాయి. వాళ్ళు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలన్నీ జనరల్ బాడీ ఆమోదాలతోటే జరుగుతాయని అర్థమవుతున్నారు. కానీ జనరల్ బాడీలో మన ఫండ్స్ ఖర్చు పెట్టకుండా ఎడిషనల్గా మనం ఫండ్స్ తెచ్చి చేయగలిగి కొన్ని ఉన్నాయి. మన ఫండ్స్ సరిపోదు. ఆ విషయాన్ని మేము చెప్పాము, అది నమ్మారు అంతే. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఈ విజయం ఒక బాధ్యత అంటున్నారు మీరు. అందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని ఎలా ముందుకెళ్తారు? డెఫినెట్గా ఇప్పుడు 4 డైరెక్టర్స్ వచ్చారు ఫామ్లో ఉన్నవాళ్ళు. ఇంకా 30-40 మంది ఉన్నారు ఫామ్లో. మన 2 కోట్ల నుంచి 50 కోట్లు ఇచ్చిన దర్శకులు 30-40 మంది ఉన్నారు మా తెలుగు ఇండస్ట్రీలో. 4 వస్తేనే ఇంత మార్పు చూస్తున్నారు ఓ డైరెక్టర్లు బిజీగా ఉన్నవాళ్ళు. ఇంకా మేము ఆ 30-40 మందితో మేము ఇంటరాక్ట్ అయ్యి మీటింగ్ పెట్టి మనకి ఇలా చేసుకుందామంటే ఇంకెంత ఒంటరి జరుగుతుంది ఆలోచించండి. ఇష్టపడే వస్తాం ఇలాంటి వాటికి. ఏమంటే ఒక సేవ చేసే అవకాశం, ఇది రాజకీయం కాదు, మనకేమి నెల జీతాలు రావు ఇక్కడ. మనకు ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి మన వల్ల ఒక చిరునవ్వు, మన వల్ల ఇంత మంచి జరిగిందని అంటే అదే కదా, అంతకన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలాంటి సమస్యలు? సో మీ బాధ్యతగా దీన్ని ఎలా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమస్యలు అనేవి ప్రొడ్యూసర్ల పరంగా ఎక్కువ ఉన్నాయి, థియేటర్స్ పరంగా ఎక్కువ ఉన్నాయి. అవి ప్రొడ్యూసర్స్ ఇష్యూస్, అలాగే దాంతో ఇంటర్రిలేటెడ్గా డైరెక్టర్స్, అవకాశం వచ్చిన డైరెక్టర్లకు కూడా సమస్య ఉన్నాయి. అవన్నీ చాలా సమస్యలు, అవన్నీ పరిష్కారం అవుతుంటాయి సమస్యలు ఎక్కువై కొద్దీ. బట్ మాకున్న ప్రధానమైన అసెట్ ఏంటంటే స్టార్స్ హోదాతో సమానంగా మా డైరెక్టర్లు ఉన్నారు. అది మా బలం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎలాగైతే అంతమంది అగ్ర హీరోలు ఉంటే అంత బలము, నెక్స్ట్ మళ్ళీ మా అసోసియేషన్కి అంత పొటెన్షియాలిటీ, అంత సెలబ్రిటీ హోదా ఉన్న దర్శకులు ఉన్న మా సంస్థ కాబట్టి మేము ఒక రైట్ కాస్ట్ తోటి ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు డెఫినెట్గా మాకు సపోర్ట్ చేస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు డెఫినెట్గా. థ్యాంక్ యూ. గుడ్ లక్. అనుకున్నారో అది సాధించారు. సంతోషం సార్. స్కూల్కి ఫీజులు కట్టాలి సార్, పిల్లల ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది సార్. కలుద్దాం, రేపు ఎప్పుడు కలుద్దాం. ఇప్పుడు ఏం లేవు సార్, ఇంట్లో తినే కూడా లేవు సార్. పంపిస్తాను సార్. ఎంత వస్తారు పిల్లలకు స్కూల్ ఫీజులు కొంచెం కూడా తినడానికి కూడా కష్టంగా ఉంది సార్. ఏదో మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను సార్. ఎంతో కొంత సార్ మీకు తోచింది, మీ ప్రసాదం చేద్దాం. రేపు ఆఫీస్కి రండి. సుబ్బారెడ్డి ఇక్కడ ఇది మేము ఎంటీ వస్తాం కదా, రేపు అదే మా వీరశంకర్ గారి ప్యానల్ ఇది అవడం అనేది వెరీ హ్యాపీ. ఈయన వెరీ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ అండి. ఏ ఈవెంట్కి పిలిచినా వస్తాడు, అందరినీ సపోర్ట్ చేస్తుంటాడు. ఈయన మంచి చెడులో ఏదున్నా మంచి దాంట్లో ఉండే వ్యక్తి వీరశంకర్ గారు. ఈయన ప్యానల్కి వెళ్ళడం అనేది వెరీ హ్యాపీ. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకా మంచి పనులు చేసి అందరికి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.